హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ టైమ్ ఆశా రెసిపీస్. ఈరోజు నేను మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి. దాని పేరే బాసుంది. బాసుంది అంటే ఏంటి అనుకుంటున్నారా? చాలామంది ఈ పేరు వినే ఉంటారండి. ఖచ్చితంగా ఈ స్వీట్ మాత్రం ట్రై చేయండి. పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో మాత్రం చేస్తే మీకు స్వీట్ షాప్లో కన్నా కూడా ఇంట్లో చాలా బెస్ట్ అంటే బెస్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మనం చూద్దామా? వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1.5 లీటర్ పాలు, ఒక 50 గ్రాముల పంచదార, 4-5 ఇలాచి. చిక్కటి పాలు, ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోవాలండి. అప్పుడే బాసుంది మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే మందపాటి గిన్నెని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె హీట్ అయిన తర్వాత 2-3 స్పూన్స్ వాటర్ వేసి అవి మరిగిన తర్వాత పాలు వేయండి. ఎందుకంటే మీకు అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఎప్పుడు మీరు పాలు కాచిన పెరుగు కోసం ఇలాగ వాటర్ అందులో వేసి తర్వాత పాలు వేసి కాస్తే మీకు కింద అడుగు పట్టేయకుండా ఉంటుంది. అట్లాగే పాలు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ పొంగు వస్తున్నప్పుడు మీగడ అనేది ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అయిన మీగడని అంతా కూడా ఒక స్పూన్ హెల్ప్ తీసుకుని వన్ సైడ్గా దాన్ని స్టోర్ చేసేయండి. ఇట్లా మరుగుతూ ఉంటూ దాదాపు ఇలా పాలు మరగడానికి నాకు 1.5 గంట టైం తీసుకుందండి. లో ఫ్లేమ్లో ఉంచడం వల్ల 1.5 గంట టైం తీసుకుంది. ఈ బాసుంది చేయడానికి మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉంచాలి. మీకు వీలైతే ఫ్యాన్ ఆన్ చేసినా కూడా స్టవ్ వెలుగుతుంది అనుకుంటే మాత్రం ఫ్యాన్ ఆన్ చేసి చేస్తే మీకు తొందరగా ఇది ఫామ్ అవుతుంది. లేదంటే ఒక ప్లేట్ హెల్ప్ తీసుకుని మాత్రం దీన్ని మీరు ఇలాగా పైన విసురుతూ ఈ పైన ఫామ్ అవుతున్న మీగడనంతా కూడా వేరొక బౌల్లోకి కలెక్ట్ చేసేసుకోండి. ఈ స్వీట్ చేయడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి. ఎందుకంటే అంతసేపు కూడా మనం స్టవ్ దగ్గర ఉండి ఇలా ఫామ్ అవుతున్న మీగడనంతా కూడా కలెక్ట్ చేసుకోవాలంటే, అదే స్వీట్ని మనం బయట కానీ దీన్ని పర్చేస్ చేయాలంటే మాత్రం చిన్న కప్ వచ్చి 30 రూపీస్ అండి. బహుశా 50 ml కూడా రాదేమో, నేను చూసిన దాన్ని బట్టి. నాకు కరెక్ట్ క్వాంటిటీ అనేది తెలీదు. అదే కనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే 150 రూపీస్కి ఒక 1/2 లీటర్ అన్నా కూడా మనకు బాసుంది అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలెక్ట్ అయిన బాసుంది పైన వచ్చిన మీగడనంతా కూడా వేరొక బౌల్లోకి స్టోర్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా స్టోర్ అయిన తర్వాత పాలు పూర్తిగా మరిగిన తర్వాత దీనిని కూడా మీగడనంతా కూడా ఇదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇలా మరిగిన తర్వాత మనం తీసుకున్న షుగర్ని, స్వీట్ తినే వాళ్ళని బట్టి ఉంటుందండి. కొంచెం షుగర్ ఎక్కువగా తింటే మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే 50 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ వేసిన తర్వాత 4 ఇలాచీ కూడా కొంచెం షుగర్ పౌడర్ వేసి దంచి దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ లేదంటే రాక్ సాల్ట్ దానిలో వేసుకుని 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం జ్యూసీగానే ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే అది కొంచెం థిక్ అవుతుంది. అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఇది వేడిగా తిన్నా కూడా బాగుంటుంది, అలాగే ఫ్రీజర్లో పెట్టి కూడా తిన్నా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మాత్రం నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.